అమర్దీప్ ప్రతి ఇంట్లో ఒక కొడుకు, ప్రతి ఒక్కరికి ఒక మనవడు, ఇలాంటి క్యారెక్టర్లలో ప్రతి ఇంటిలో తెలిసిన అమర్దీప్ మన దగ్గర ఉన్నారు. సుమతి శతకం అనే ఒక సినిమాతో వస్తున్నారు. అసలు ఈ సుమతి శతకం ఏంటి, ఆ గొడవ ఏంటి ఒకసారి కనుక్కుందాం. వెల్కమ్ టు T20. థ్యాంక్ యూ అన్న. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం. చెప్పండి అన్న. సుమతి శతకం ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? అన్న, ఇది నాకు సంబంధించిన జోనర్ లాగానే అనిపించింది అన్న. అంటే స్టోరీ విన్నప్పుడు ఇది మనకు పనికి వస్తుంది, ఇది మనం చేయగలమని మనకు ఒక పాయింట్ తగులుతుంది. ఎస్, ఎక్కడ ఒక పాజిటివ్ వైబ్. సో అలాగా నాకు ఈ స్టోరీ మీద ఆ వైబ్ తగిలి చేశానన్న. ప్రతి పల్లెటూరులో ఒక కిరాణా కొట్టు ఉంటుంది. ఆ కిరాణా కొట్టులో కందిపప్పు పీసోడు ఉంటాడు. అది ట్రైలర్లో చాలా బాగా అనిపించింది. ఈ జనాల్లో కనెక్ట్ అవుద్దని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అది స్టోరీ బట్టే చెప్పారు, కానీ నాకు మామూలుగా కిరాణా కొట్లు మనం పల్లెటూళ్ళు మారుమూరు గ్రామాల్లో చూస్తుంటాం. అరే ఒకటే రే అన్నొద్దు, తగ్గిస్తాడు, ఇంకా కాంటి తగ్గిస్తాడు. సో అది డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టరేషన్ దాంట్లో మనం చేయడంలో చాలా బాగుంటుంది. నాకు అది ఫన్ అనిపించింది అన్న బాగా. ఈ సంక్రాంతి సంబరాలను కూడా మీరు చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అమలాపురం దగ్గర ఎస్సాను ఆ బీచ్ ఫెస్టివల్లో కూడా మీ ట్రైలరు, మీ పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడ ఆ ఫ్యాన్స్ రియాక్ట్ ఎలా అనిపించింది? అయ్యో, అంతమంది జనాలను చూడడమే నా జీవితంలో ఫస్ట్ టైం. సో అక్కడ అసలు ఆ ఎస్యానం రావడమే నేను ఫస్ట్ టైం. అంత పెద్ద జాతర జరుగుతుందని కూడా నాకు తెలియదు. కానీ అదంతా అదృష్టమే అన్న. నిజంగా ఎంతో మంచి పాజిటివ్ వైబ్ లేకపోతే అక్కడ దాకా వెళ్ళలేము. అదంతా ప్రమోషన్ అవ్వదన్న నిజంగా. మీరు ఇందాడో మంచి మాట అన్నారు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని. ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు. సినిమా బాగుంటే వాళ్ళే భుజాన్ని వేసుకుని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళందరూ మేము మీ సినిమా చూసి మెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరంటున్నారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ తేజస్వి అనుకుంటున్నాను. చెప్పండి. మా అమ్మ తేజు అన్న. ముఖ్యంగా అయితే మా అమ్మ ఎక్కువ నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్టు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ కోరికే ఇది. ఆ దృఢత్వం, ఆమెకున్న నమ్మకమే నేను ఇక్కడ దాకా వచ్చానన్న. ఓకే. రవితేజ గారి ఫ్యాన్గా, రవితేజ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నయ్య సినిమా ఎలా ఉంటుందో ఇంచుమించు అందులో ఒక 50% నా సినిమా అలానే ఉంటుంది. అంత లేనిది మన గురువుగారు, నా దేవుడు చెప్పరు. సో మీరందరూ వచ్చి చూసి నన్ను కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లాట్. కష్టాన్ని నమ్ముకున్నారు, అది ఇష్టంగా మలిచి మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని TV20 ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.